అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు తలవని తలంపు. చెన్నపట్నంలో పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఆ ఫ్యాక్టరీలో రోజు కొన్ని వందల మంది పనివాళ్లు పనిచేస్తూ ఉంటారు. ఫ్యాక్టరీ యజమాని పనివాళ్లకి ఏ రోజు జీతం ఆ రోజు కాకుండా వారానికి ఒక మాట ఇవ్వటానికి ఏర్పాటు చేశారు. వారం ఆఖరున ఆయన జీతాల కింద బట్వాడా చేయవలసిన సొమ్ము 7,000 రూపాయల పైచిల్లర అయ్యేది. యజమాని ప్రతి శనివారం 10 గంటలకి ఈ మొత్తానికి చెక్కు రాసి కదిరివేలు అనే గుమాస్తాకి ఆ చెక్కు ఇచ్చి దానిని మార్చి సొమ్ము తేవటానికని బ్యాంకుకు పంపేవాడు. కదిరివేలు గట్టి తోలు సంచి ఒకటి సైకిల్కు తగిలించుకొని వెళ్ళి చెక్కు మార్చి నోట్లన్నీ అందులో పెట్టుకొని భద్రంగా తెచ్చి యజమానికి అప్పగించేవాడు. కదిరివేలు ఆ ఫ్యాక్టరీలో గుమాస్తాగా చేరి 10 ఏళ్లకు పైన అయ్యింది. అతడంటే యజమానికి మంచి నమ్మకం కుదిరింది. అతనికిప్పుడు 80 రూపాయల జీతం. ఒక శనివారం మామూలు ప్రకారం కదిరివేలు చెక్కు మార్చి డబ్బు తెస్తుంటే అతని బుర్రలోకి ఒక చిత్రమైన ఆలోచన దూరింది. ఆ ఆలోచనకి కారణం ఆ క్రిందటి రాత్రి అతను పత్రికలో చదివిన విషయమే. కలకత్తాలో తనకు మళ్ళేనే బ్యాంకీలోంచి డబ్బు తెస్తూ ఉన్న ఒక ఆసామిని దారిలో 2 మనుషులు అడ్డగించి రూపాయల సంచి లాక్కోబోయారని, వాడు యువక పెనుగులాడితే వాణ్ణి తుపాకీతో చంపేసి సొమ్ము పట్టుకుపోయారని ఒక వింత వార్త చదివాడు. నన్ను కూడా ఇలాగే దారిలో ఎవళ్ళో ఒకళ్ళు అటకాయించి దోచుకున్నారని నేను గోల పెడితే ఏమవుతుంది? అంతా నమ్ముతారు. ఏమంటే ఇలాంటి దోపిడీలు ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. నేనంటే అందరికీ, అందులోనూ ముఖ్యంగా మా యజమానికి ఎంతో నమ్మకం అని వాడి బుద్ధికి బుద్ధి పుట్టింది. ఈ బుద్ధి పుట్టినప్పటి నుంచి కదిరివేలుకు మరో ఆలోచనే లేకపోయింది. పై శనివారం వచ్చింది. చెక్కు మామూలు ప్రకారం చేతికి వచ్చింది. బ్యాంకుకి ఫ్యాక్టరీకి మధ్య దారిలోనే సెంట్రల్ స్టేషన్లో ప్రయాణికులు సామాన్లు దాచుకోవడానికి ప్రత్యేకించి ఒక గది ఉంటుంది. సామాను ఒక్కంటికి రోజుకి 2 అణాల చొప్పున చెల్లిస్తే రైల్వే వారు ఆ గదిలో దాచుకోనివ్వనిస్తారు. కదిరివేలు చెక్కు మార్చాడు. నోట్లు తీసుకొని గబగబా సైకిల్ తొక్కుకొని సెంట్రల్ స్టేషన్కు పక్కనే ఉన్న మూర్ మార్కెట్లోకి చొరబడ్డాడు. అక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ఒక దుకాణంలో పాత సూట్ కేసు ఒకటి కొని దానిలో నోట్లన్నీ కూరాడు. అక్కడనే ఒక చిన్న తాళం కూడా కొని పెట్టెకు వేసి సెంట్రల్లో సామాన్ల గదికి వెళ్ళాడు. 2 అణాలు చెల్లించి ఆ పెట్టెను అక్కడ ఒప్పజెప్పాడు. అక్కడ గుమాస్తా కదిరివేలు పేరు రాసుకొని రసీదు ఇచ్చాడు. కదిరివేలు బయటకొచ్చి తోలు సంచి నిండుగా రాళ్లు కుక్కి దారిలో ఎదురయ్యే బకింగ్హామ్ కాలువలోకి దానిని గిర్రాటు వేశాడు. చొక్కా పంచా చింపుకొన్నాడు. జుట్టు రేపుకున్నాడు. ఫ్యాక్టరీ చేరుకొని ఏడుస్తూ యజమాని గది చొరబడి, బాబోయ్ కొంప మునిగిపోయింది. 4 జమాజట్టీల లాంటి వాళ్లు నన్ను ఆపు చేసి బలవంతంగా రూపాయల సంచి లాక్కుపోయారు అంటూ నిజంగా జరిగినట్టే నమ్మకం కలిగేటట్టు చెప్పాడు. యజమాని నిర్ఘంతపోయాడు. సొమ్ము పోతే పోయింది, ఆ దుర్మార్గులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు నయం అంటూ కదిరివేలును ఓదార్చి వెంటనే ఆయన పోలీసులకు టెలిఫోన్ చేశాడు. మరో గంటకి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి వాకప్ చేశాడు. కదిరివేలును చాలా ప్రశ్నలు అడిగాడు. వాడు అన్నింటికీ తడుముకోకుండా జాగ్రత్తగానే జవాబులు చెప్పాడు. ఇన్స్పెక్టర్ తిరిగి వెడుతూ యజమానితో రహస్యంగా, అయ్యా, కొంపదీసి ఇది మీ గుమాస్తా ఆడుతోన్న నాటకం కాదు కదా? అతడు నమ్మకస్తుడేనా అని అడిగాడు. అందుకు యజమాని, ఎంత మాట, కదిరివేలు చాలా యోగ్యుడు, నాకు తలలో నాలుకలాంటి వాడు అన్నాడు. సరే అటైతే అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. తక్కిన గుమాస్తాలంతా కూడా కదిరివేలుని ఓదార్చారు. అతడి మనస్సు బాగుండలేదని తోచి యజమాని వాణ్ణి ఆ రోజున అందరికంటే ముందుగానే ఇంటికి వెళ్ళిపోవచ్చునన్నాడు. కదిరివేలు ఇంటికి పోయి ఆ చిరుగుల దుస్తులు మార్చేసి ఆత్రంతో సెంట్రల్ స్టేషన్కు బయలుదేరాడు. దారిలో కదిరివేలు 7,000 రూపాయల పైచిల్లర, అందులో 1 రూపాయి కూడా ఇప్పుడు ముట్టుకోను, మెల్లిగా బంగారం కొనేసి ఒకచోట పాతి పెట్టేస్తాను. 5-6 ఏళ్లు గడిచిన తర్వాత
ఈ సంగతి అందరూ మర్చిపోయాక ఏదో వంకబెట్టి ఈ నౌకరీ మానేసి మరో చోటికి పోయి ఏ వ్యాపారమో పెట్టి వృద్ధి చేస్తాను, లేకపోతే భూములు కొంటాను అని గాలి మేడలు కట్టుకుంటూ స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ గుమాస్తాకు రసీదు ఇచ్చి నా పెట్టె ఇవ్వండి సార్ అన్నాడు. ఆ గుమాస్తా అదో రకంగా చూస్తూ ఇదేనా మీ సూట్ కేసు అన్నాడు. అవును అంటూ కదిరివేలు దాన్ని తీసి చంకబెట్టుకొని 2 అడుగులు వేశాడో లేదో ఎవరో వెనక నుంచి అతని భుజం పట్టుకున్నట్టు అయింది. తిరిగి చూడగా పోలీసు. ఎందుకయ్యా నన్ను పట్టుకుంటున్నావు అని దబాయించాడు కదిరివేలు. ఆ సూట్ కేసు నీకెక్కడిది అన్నాడు పోలీసు. ఎక్కడిదేమిటి, నాదే అన్నాడు కదిరివేలు. నాదే అంటే చెల్లుతుందా? ఇది కిషోర్లాల్ అనే నగల వర్తకుడిది. చూడు, ఈ మూల చిన్న అక్షరాలతో ఉన్న ఆయన పేరు. ఆయన రైల్లో ప్రయాణం చేస్తుంటే ఈ పెట్టెతో సహా మరికొన్ని సామాన్లు కొట్టేశావు, అవునా అన్నాడు పోలీసు. నాకు కిషోర్లాల్ పెట్టె సంగతి ఏమీ తెలియదు. ఈ పెట్టె నేను డబ్బులిచ్చి కొనుక్కున్నాను అని గోల పెట్టాడు కదిరివేలు. అప్పుడు పోలీసు అదంతా ఇన్స్పెక్టర్తో చెబుదూ గాని పద నడు త్వరగా అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వాణ్ణి లాక్కుపోయాడు. ఇన్స్పెక్టర్ కదిరివేలును చూడడంతోనే మధ్యాహ్నం సొమ్ము దోచుకున్నారన్న ఫ్యాక్టరీ గుమాస్తా అతడేనని గుర్తుపట్టాడు. పెట్టె తాళం తీయించి చూసేసరికి అందులో పోయాయి అనుకున్న నోట్లన్నీ ప్రత్యక్షమయ్యాయి. కదిరివేలుకు న్యాయాధిపతులు 7 సంవత్సరాలు శిక్ష విధించారు. ఎంత జాగ్రత్త చేశామనుకున్న దుర్మార్గం ఇలాగే తలవని తలంపుగా బయటపడిపోతుంది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.